టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. ఎందుకంటే ఈ విషయం మీకు చెప్పకపోతే నేను ఏదో మిమ్మల్ని మోసం చేసినట్టు జరుగుతుంది అన్న భావన. చంద్రబాబు నాయుడు 94 సీట్లు అనౌన్స్ చేశారు. ఒకే సభ మీద బీజేపీతో పొత్తు కలుస్తున్నా అంటూ జనసేన చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే సభలో కూర్చొని అనౌన్స్ చేశారు. 94 సీట్లు ఇంక్లూడింగ్ ఆయన సీటుతో సహా. కుప్పం జనానికి కోపం రాదు, నన్నే గెలిపిస్తారు అంటూ 94 సీట్లు అన్నీ అనౌన్స్ చేశారు. గొలుసు పార్థసారథి కానీ, ఇటు విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ అంటున్నారు, ఇటేపేమో ఈస్ట్ ఏమో వచ్చి బోండా ఉమా, అటు వచ్చి సెంట్రల్ వచ్చి బోండా ఉమా, ఈస్ట్ వచ్చేమో మన గద్దె రామ్మోహన్ రావు. ఇలాగా ఆల్మోస్ట్ అన్ని సీట్లు కూడా జగ్గేపేట తాతయ్య, అలా మొత్తం అన్ని సీట్లు కూడా అనౌన్స్ చేశారు. కానీ మన పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇస్తున్నారు జనసేనకి. అయ్యగారు ఏం చెబుతున్నాడు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, గతంలో మనం ఒక్క సీటు కూడా గెలవలేకపోయాం, ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో ఓటు చీలనివ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఓటు బ్యాంకుని చీలకంట మనం కాపాడుకోవాలి, బీజేపీ కార్యకర్తలు మనకు సపోర్ట్ చేస్తారు, టీడీపీ కార్యకర్తలు మనకు సపోర్ట్ చేస్తారు, టీడీపీ ఓటింగ్ మనకు సపోర్ట్ చేస్తుంది, బీజేపీకి ఓటు లేకపోయినా బీజేపీతో పొత్తులకు చేరారని మరి బీజేపీకి ఓటు లేనప్పుడు అంటే పోలీసులు మరి ఇతర గవర్నమెంట్ సిబ్బంది తోక జాడిస్తే వీళ్ళ పైన బీజేపీ కేంద్రం ఊరుకోదు. కాబట్టి ఇలాంటి సమయంలో బీజేపీ ఉంటే తోక జాడించడానికి కుదరకుండా ఉంటుందని పొత్తుతో చేరారు. అంతేగాని ఓటు బ్యాంక్ ఉందని బీజేపీలో చేరలా. సరే, పవన్ కళ్యాణ్ ఈ పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ 5 సీట్లు అనౌన్స్ చేశాడు. మిగతా సీట్లు 19 సీట్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు? అనౌన్స్ చేయాలి. ఈ 19 సీట్లు అనౌన్స్ చేయాలి. ఇప్పుడు 94 అనౌన్స్ చేశారు ఎవరో మన చంద్రబాబు నాయుడు. లేకపోతే మన పవన్ కళ్యాణ్కి 24 సీట్లు, మరి బీజేపీకి 12 అసెంబ్లీ సీట్లు, మొత్తం వెలసి 130 సీట్ల దాకా అయినాయి. ఇంకా 175కి ఇంకా 45 సీట్లు బాకీ ఉన్నాయి. ఈ 45 సీట్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తావు? సెకండ్ లిస్టులో అనౌన్స్ చేస్తావు. అందుకనే పవన్ కళ్యాణ్ 5 అనౌన్స్ చేశాడు. సెకండ్ లిస్ట్ మళ్ళీ 2 రోజులు అనౌన్స్ చేస్తారంట. ఇప్పటికి వాళ్ళకి టైం కుదిరింది. అయితే ఇప్పటికే రెబల్స్ బయటకు వచ్చేసారు, టీడీపీ రెబల్స్. ఏంటి, సహజంగా మనం ఒక ఊరు ప్రయాణం చేస్తామంటే బస్సు రాగానే ఒక కర్చీప్ తీసుకెళ్ళి ఆ సీటు మీద వేసేస్తాం. లేకపోతే ఒక రైల్లో ఒక ఊరు వెళ్ళాలి, ఒక కర్చీప్ తీసుకెళ్ళి వేసేస్తాం. రిజర్వేషన్ మనకు అవ్వలేదు, రిజర్వేషన్తో పని లేదు, ఒక కర్చీప్ వేసేస్తాం. వేసేసి ఆ సీట్ నాది అని అన్నట్టుగా వీళ్ళు ఏం చేశారు, ఈ రాజకీయ నాయకులు ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. నేను నాది ఈ సీటు అని ప్రచారం చేసుకున్నారు. నాకే ఓటేయండి అని చెప్పేసుకున్నారు. అంత అయిపోయింది. అయితే కాలక్రమేణా పొత్తుల వల్ల మనకి కుదరలా. ఏం చేశారు చంద్రబాబు నాయుడు, కొంతమంది అనుకున్న వాళ్ళకి సీట్లు ఇవ్వలేకపోయారు. ఇంకోటి ఏంటంటే వైసీపీ నుండి పారిపోయి వచ్చిన వాళ్ళు జంపింగ్ జపాంగులు ఉన్నారు కదా, వీళ్ళకి సీట్లు ఇచ్చారు. జంపింగ్ జపాంగులకి సీట్లు ఇచ్చారు. మరి స్థానికంగా ఉన్న పాత వాళ్ళు అంటారు కదా నాయకులు, వాళ్ళు గతంలో గెలవకపోయినా ఇప్పుడు వాళ్ళకి సీట్ ఇవ్వలేదని వాళ్ళకి గోల. వీళ్ళందరూ కూడా రెబల్స్ తయారయ్యారు. రెబల్స్ తయారై
పుకారు ఏంటంటే పవన్ కళ్యాణ్ని కలుపుకోవడం, ఈయన చంద్రబాబు నాయుడిని ఎన్నిపోటు పొడుస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బంది మనకి, పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ సీటు నాది అని చెప్పి రకరకాలుగా రెబల్స్ చాలా ప్రాంతాల్లో గొడవలు మొదలు పెట్టేశారు. ఇవాళ మధ్యాహ్నం అనౌన్స్ చేస్తే అప్పుడే మొదలైపోయినాయి. రకరకాలుగా భిన్నంగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఓటు బ్యాంకుని దెబ్బతీస్తాయని చెప్పి ప్రచారం. నిజానికి ఇదే జరుగుతుందో లేకపోతే జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వాగ్వాదాలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయో తెలియదు. కానీ రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు రెచ్చగొట్టడానికి అనేక రకాల వార్తలని బయటికి ప్రచురిస్తున్నాయి. ఈ అన్నిటితో రేపు జరిగే మళ్ళా సెకండ్ లిస్టులో చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో చూద్దాం. ఇంతవరకు వైసీపీ 7 సార్లు రిలీజ్ చేసింది లిస్టులు. అదీ కాక ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్న ప్లేసుల్లో అండి మళ్ళీ వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టి, నిన్నటి దాకా నెల్లూరులో ఒక ఆయనకి ఇచ్చారు, ఇప్పుడు నెల్లూరు ఆలీకి ఇస్తున్నారు, మన సినీ నటుడు ఆలీ. ఇలాగా రకరకాలుగా ప్లేసులు మారుస్తుంది. చివరి రోజు బ్యాలెట్ పేపరు వచ్చే వరకు రిజల్ట్స్ ఎలా రావో, బ్యాలెట్ పేపర్ ముద్రయ్యి ఓటింగ్ పడి డబ్బాలోకి వెళ్ళి కౌంట్కి వచ్చినాక ముద్ర ఎలా పడుతుందో అలాగే బీఫామ్ కూడా చేతికి వచ్చే వరకు కూడా ఏ క్యాండిడేట్ ఎక్కడ అనేది నిర్ధారణ కావట్లేదు. కానీ ప్రచారాలు చేసుకోవాలి. ఇంకా ఉన్నది 1 నెల రోజులు మాత్రమే. ఎలా జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ, వెయిట్ అండ్ సీ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.